శ్రీ గురుభ్యో నమ. ఈరోజు పరమ భాగవతోత్తముడైన అన్నమాచార్యుల వారి యొక్క జయంతి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని 9 రకాల భక్తి మార్గాలను భాగవతం చూపిస్తే సంకీర్తన మార్గము ద్వారా మోక్ష సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినవాడు పరమ భాగవతోత్తముడు శ్రీ అన్నమాచార్యుల వారు. 32,000 సంకీర్తన పుష్పాలతో స్వామివారిని అర్చించినటువంటి మహానుభావుడు. సులభమైనటువంటి పదాలతో ఆ పదాలను పాటలుగా మార్చి వేదములోని అత్యంతద్భుతమైనటువంటి విషయాలను, వేదాంత రహస్యాలను, ఉపనిషత్ రహస్యాలన్నింటినీ కూడా సులభంగా అందరికీ అర్థమయ్యే విధానంగా ప్రవేశపెట్టినటువంటి పదకవితా పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క నందకం ఖడ్గం యొక్క అంశనే లోకానికి వచ్చింది అని పెద్దల ద్వారా మనకు వినబడుతున్న అంశం. పుణ్యదంపతులు లక్కమాంబ నారాయణ సూరి సంతానంగా సర్వధారి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి ఆంగ్లమానం ప్రకారం మే 22, 1408 సంవత్సరం అన్నమాచార్యుల వారు జన్మించినట్టుగా చరిత్ర చెబుతూ ఉన్నది. కడప జిల్లా ప్రస్తుతం తాళ్లపాక చిన్న గ్రామంలో అన్నమాచార్యుల వారు జన్మించారు. కడప అంటేనే దేవుని గడప అంటారు. అక్కడి నుంచే ప్రారంభం కాబట్టి జన్మ అక్కడి నుంచి ప్రారంభమై ఏడుకొండలవాడిలో లయమైపోయింది. అది అన్నమాచార్యుల వారి యొక్క జీవన విధానం మనకు కనబడుతూ ఉన్నది. అన్నమయ్య, అన్నం బ్రహ్మే దివ్యజానాత్. అన్నం అంటే బ్రహ్మ అనే అర్థం ఉపనిషత్ ప్రకారం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అన్నమయ్య అంటే బ్రహ్మను తెలుసుకొని బ్రహ్మగా బ్రహ్మీభూతుడైనటువంటి వాడు అని అర్థం. అందుకే తన కీర్తనలో కూడా వెంకటేశ్వర స్వామిని పరబ్రహ్మమూర్తిగా కీర్తించినటువంటి కీర్తనలు అనేకం. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమనుచు, తలుతురు మిము శైవులు తగిన భక్తులు శివుడనుచు అని వెంకటేశ్వర స్వామిని పరబ్రహ్మమూర్తిగా తెలుసుకొని తెలియజేసినటువంటి బ్రహ్మవేత్త అన్నమాచార్యుల వారు. అఖండమైనటువంటి రక్తితో ప్రారంభమైనటువంటి జీవితం భగవత్ అనురక్తితో, మధుర భక్తితో జీవితం కొనసాగించి చివరికి పరబ్రహ్మమూర్తి లోపట లీనమైనటువంటి అఖండమైన వైరాగ్యమూర్తి. ఆనాటి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సాల్వ నరసింహుడు అన్నమయ్య యొక్క ఈ పద కవితా వైభవాన్ని గుర్తించి తనపైన కీర్తనలు రాయమని అడిగితే సున్నితంగా తిరస్కరించాడు. దానికి కోపించినటువంటి మహారాజు బంధిస్తే ఆ బంధనాలన్నీ వెంకటేశ్వర స్వామి యొక్క సంసార బంధాలే తొలగించేవాడు. ఆ బంధనాలన్నింటినీ తొలగిస్తే మహారాజు శరణు పొందినాడట. అఖండమైనటువంటి వైరాగ్యంతో నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పొవుటయు నిజము, నట్ట నడుమ పని నాటకము. ఇంత సులభంగా తన వైరాగ్యతత్వాన్ని ప్రదర్శించినటువంటి మహానుభావుడు. అంతర్యామి అలసితి సొలిసితి, ఇంతట నీ శరణిదే చొచ్చితి. ఈ రకంగా తన కీర్తన, తన మాట, తన పదం, తన సర్వస్వం కూడా వెంకటేశ్వరుడే అని నమ్మి వెంకటేశ్వరుడిలో లీనమైనటువంటి పరమభాగవతోత్తములు శ్రీ అన్నమాచార్యుల వారు. వారి యొక్క జయంతి ఈరోజు. అలాంటి పరమ భాగవతోత్తముని యొక్క స్మరణ. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే వండు నిద్ర అదియు ఒకటే అని చెప్పి
అఖండమైనటువంటి బ్రహ్మ దృష్టి, బ్రహ్మనిష్ట, సమస్తం విష్ణుమయం జగత్, సర్వం బ్రహ్మమయం జగత్ అనే దృష్టికోణంతో అనేకమైనటువంటి ఉపనిషత్ రహస్యాలన్నిటినీ కూడా సులభమైనటువంటి పదాలతో అందించినటువంటి మహానుభావుడు. భక్తి మార్గంలో ప్రజలందరినీ నడిపించడానికి ఈరోజు మనం కీర్తించుకోవడానికి ఒక సౌభాగ్యం ప్రసాదించినటువంటి మహానుభావుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయ, అదిగో అల్లదిగో జో అచ్యుతానంద, చందమామ రావే. ఈరోజు ప్రతి తల్లి పాడుతున్నటువంటి పాట తన పిల్లల కోసం, అది అన్నమయ్య పరమాత్మ కోసం రచించినటువంటి కీర్తనలే. అదిగో అల్లదిగో శ్రీహరివాసమని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి చేరాల్సినటువంటి మార్గాన్ని చూపించినటువంటి పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు. అలాంటి పరమ భాగవతోత్తముని యొక్క స్మరణ ఈరోజు మనందరినీ కూడా ఆ భక్తి మార్గం లోపట నడిపించాలని పరమాత్మను కోరుతూ స్వస్తి.